హలో మామ, నమస్తే. ఈరోజైతే మనం కాలువకైతే ఫిషింగ్ వచ్చాం అనమాట. సో ఈరోజు కెమెరామెన్ కూడా సెట్ అయ్యాడు అనమాట. అందుకే ఈరోజు సీన్లు స్టార్టింగ్ నుంచే అందరు యూట్యూబర్ లాగా కనపడుతున్నాయి అనమాట. ఎలా వెళ్తున్నాం ఏంటి అన్నీ. సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఒక 4 అవుతుందన్నమాట. సో మ్యాచ్ జల్లి ఆడదాం. ఫీడర్లు మొత్తం సెట్ చేసుకుందాం పిన్ అంతా. సో ఇదిగోండి మన సెటప్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట. ఒక బ్యాగ్, అందులో ఒక జిప్లో ఫీడర్లు, ఒక జిప్లో ఏమో వాటరు, పాపప్స్ అండ్ వీడియో తీసేది మొబైల్ చెస్ట్ మౌంట్ హోల్డర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకో సంచిలో వచ్చేసి పిండ్లు సంచులు ఉంటాయి 3 చేపలు తీసుకెళ్ళటానికి. సో ఇదిగోండి పిండి అయితే. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట పిండి. ఏం చేశానంటే బియ్య పిండి, గోధుమ పిండి, బెల్లం అండ్ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అయితే కలిపాను అనమాట పిండిలో. సో ఈరోజు ఫిషింగ్ చేద్దాం, ఏం చేపలు పడతాయో చూద్దాం. ఓకే, మేత అయితే జల్లుకుంటున్నా. సో ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి మరి లోపలికి కాకుండా ఒక మీడియంగా జల్లుకుంటున్నా. అంటే మనం ఫీడర్ లోపలికి ఇస్తున్నా సో ఎలాగో ఒడ్డుగా వచ్చిద్ది. సో ఫీడర్ ఎక్కడ పడిద్దో అక్కడ జల్లుకుంటున్నా అనమాట. దానికి కొంచెం ఎదురుగా అనుకోండి, పైకి కరెంట్ పైకి అనమాట. అంటే వాటర్ కిందకి వెళ్తుంది కదా. సో మనం ఆడే స్పాట్కి రావాలి, మనం ఫీడర్ వేసే స్పాట్కి పిన్ అనేది రావాలి కాబట్టి కొంచెం పైకి జల్లుకుంటే మనం వేసే దగ్గరికి అయితే పిన్ అనేది వచ్చింది అనమాట. సో పిన్ చల్లడం అయితే అయిపోయింది. ఫీడర్లు అయితే సెట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో నేను పెట్టాను అనమాట. సో ఫీడర్కి పిన్ ఎలా పెట్టుకోవాలి, పాపప్స్ ఎలా పెట్టుకోవాలి ఎలాగనమాట. అండ్ పాపప్స్ అయితే మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఏదో ఒక ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి అనమాట. జస్ట్ 10 రూపీస్ ఉంటుంది ప్యాకెట్. సో ఒక 10 రూపీస్ పెట్టి ప్యాకెట్ కొనుక్కున్నారంటే చేపలు పడేదాన్ని బట్టి నెలలో 2 నెలల్లో ఒకవేళ 3 నెలల్లో వాడుకోవచ్చు. సో ముళ్ళకైతే సైజుని బట్టి అయితే పాపప్స్ పెట్టుకోండి. సో బాగా పెద్ద సైజు పాపప్స్ అనుకోండి ఒకటి సరిపోద్ది. లేదు మీడియం సైజు ఒక 2, లేదు ఇంకొంచెం చిన్న ఒక 3, లేదు బాగా చిన్నవి అనుకుంటే ఒక 4 ఇలా పెట్టుకోవాలి పాపప్స్. సో పాపప్స్ పెట్టుకొనేసి తర్వాత అయితే పిండి పెట్టడం స్టార్ట్ చేయండి. సో పిండి అయితే నేను చెప్పేది ఖచ్చితంగా మీరు ముద్దలాగైతే కలుపుకోవద్దు, తడి పొడిగా కలుపుకోండి పిండి. అంటే ముద్ద అవ్వాలి కానీ ఓ బంకలాగా లేదంటే చపాతీలకు కలిపినట్టు లేదంటే సింగిల్ హుక్ ఆడినట్టుగా కలుపుకోవద్దు. ఎందుకంటే ఫీడర్ నీళ్ళు వేసినప్పుడు ఏమవ్వాలంటే కొంచెం కొంచెంగా అనేది పిండి అయితే రాలాలి. అప్పుడే అయితే చేప అయితే పడిద్ది. రాలుతూ ఉన్నప్పుడు చేప తింటాకు వస్తుంది రాలిన పిండి. లేదు ఆ రాలిన పిండితో పాటు ఒకవేళ పాపప్ చూసింది అనుకుందాం, పాపప్ చూడంగానే దానికి ఎలా ఉంటుంది అంటే కళ్ళకి జుముక్కమంటుంది అనమాట. వచ్చి లటక్కని మింగేస్తుంది రాగండి. అయితే చిత్రే కొంచెం తెలివైంది, అది పిండినే తింటుంది, పాపప్ జోలికి రాదు. పిండి తిన్నప్పుడే తగిలిద్ది పైన ముళ్ళు. అండ్ బొచ్చైనా సరే పాపప్నే మింగిద్ది మ్యాక్సిమం. ఎలాగో దాని నోరు పెద్దది కాబట్టి పిండి తింటాకు వచ్చినా పాపప్ తింటాకు వచ్చినా పాపప్నే వెళ్ళిపోద్ది నోట్లోకి. అది పరిస్థితి. మైలా మోసు కూడా మ్యాక్సిమం మోసులు పెద్ద నోరు ఉన్న ఏ చేప అయినా సరే మ్యాక్సిమం పాపప్ మింగేస్తాయి నోట్లోకి, చిత్రే ఒకటి తప్ప. చిత్రే కొంచెం తెలివి ఎక్కువ అంటే అర్థం కాదు, లేదంటే అంతగా అట్రాక్ట్ అవ్వదు అనుకుంటా పాపప్స్కి మరి. సో పాపప్ పడదు. పిన్ అయితే మాత్రం ఖచ్చితంగా గట్టిగా నొక్కోండి, లేదంటే మీరు వేసిన అమ్మాటనే వేసేటప్పుడు కాదు విసిరేటప్పుడే రాలిపోద్ది సరిగ్గా నొక్కుకోకపోతే. ఎందుకంటే తడి పొడిగా ఉంటుంది కదా పిండి. సో అతుక్కోదు త్వరగా, గట్టిగా నొక్కుంటే ఏమైందంటే జిగురు వచ్చిద్ది అనమాట. సో ఇదిగోండి నేనైతే మ్యాచ్ జల్లింది యువతలకు జల్లా, ఫీడర్ మాత్రం అవతలకి వేసా. అంటే ఫ్లోటింగ్ కొంచెం అవతలకి వచ్చింది. కరెక్ట్గా మనం మ్యాచ్ జల్లింది ఎట్టయితే వెళ్ళిద్దో కిందకి, ఫీడర్ కూడా అలాగే సైడ్కి వచ్చి ఆగిద్ది అనమాట. అది ఇది పద్ధతి. పుల్లలు కూడా గట్టిగా పెట్టుకోండి. ఒకసారి నేను అలాగే చిన్న పుల్లలు పెట్టా, డబ్బా ఎత్తుకి వెళ్ళిపోయింది నీళ్ళలోకి పుల్లలతో సహా. సో పుల్ల కూడా గట్టిగా పెట్టుకోండి, పెద్దవి పెట్టుకోండి. అది సో 4 ఫీడర్లు అయితే వేస్తున్నాను అనమాట ఈరోజు. సో చూసుకోవచ్చు, ఒక ఫీడర్ అయితే వేస్తే ఇది రెండో ఫీడరు. అలాగే మిగతా 2 కూడా వేసేసి ఏం చేపలు పడ్డాయో ఒకసారి క్లియర్గా చూడండి. పెద్ద చేపలు అయితే ఏం పడలేదు ఈరోజు. చెప్పా కదా ఆల్మోస్ట్ చేపలు పట్టడం అయితే అయిపోయింది. పెద్ద చేపలు ఏదో కూరకు పట్టుకోవడానికి అన్నట్టే అనమాట ఇక వేట. సో 4ంటికి వచ్చాం, వేసాం, ఒక 2 గంటలు ఆడదాం, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా విషయం మన ఛానల్లో ఫీడర్ ఎలా తయారు చేయాలనేసి ఉందన్నమాట వీడియో, తప్పకుండా చూడండి. ఫీడర్లు తయారు చేసుకోండి. మీకు తెలిసిన చేపలు ఉన్న ఒక స్పాట్కి వెళ్ళండి, చేపలు పట్టుకోండి. పిండి ఎలా కలుపుకోవాలో కూడా చెప్పాను, ఇక మీ చేతుల్లోనే ఉంది మొత్తం.
నిన్న పెద్దది పోయింది, ఈరోజు చిన్నదే పడింది. ఒక అరకిలో పైన ఉంటుంది ఇది. అదిగో ఓకేనా, ఎట్టినావుగా. ఫస్ట్ ఎమ్మటనే పడింది కదా. నిన్న పెద్దది పోయిందబ్బా, నిన్న 1 కిలో పావు ఉంటుంది పోయింది. కాదు ఓకే ఆపేసి. బా ఆపే ఓకేనా. ఎంత అవుతుంది ఏంటిది, ఆడ తప్పివా. ఇరుక్కుందా? పెద్దనా? జాగ్రత్త చూడు, తీసిన చిన్నదే కానీ ఆడ ఇరికిపోయేసరికి అలా అయిపోయింది పరిస్థితి. గట్టిగా గుచ్చుకున్నాయి ముళ్ళు, చిన్నదే కానీ గుచ్చుకోవడం అలాగా. ఆపేసి పెద్దలు దెయ్యం చేప. పెద్దదా? దెయ్యం చేప. ఓ మై గాడ్, దయ్యం చేప ఆపేసి. ఫ్రెండ్స్, దయ్యం చేప పడింది ఫ్రెండ్స్. ఏంటి అయ్యో, ఏంటి ఎంత పెద్దగా ఉంది? అప్పుడప్పుడే లాగే జరుగుతుంటుంది. ఇది ఎంత మధ్యలో ఫ్లోటింగ్ అది ఉంది. ఇది అది కరిచిద్దండక జోయిల్ ఇది మళ్ళీ
సో ఫైనల్లీ ఈరోజు వేట అయితే పూర్తి అయిపోయింది అనమాట. కూరకు తగ్గ చేపలు అయితే పడ్డాయి. సో ఈరోజు కూరకు సెట్గా. అండ్ ఇంకో విషయం, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు అయితే ఆగకుండా వస్తూనే ఉంటాయి. సో మీదే లేట్గా చూడటం అంతే. ఇదిగోండి మనకు పడ్డ చేపలు, ఒకసారి చూడండి. అండ్ ఓకే రైట్, ఈ వీడియో అయితే అంతే. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.